ఈ యొక్క విచారణ కదలండి, ఆయన వెలుగును తీసుకెళ్ళండి. ఆ వెలుగును మీ ఇంటిలో నింపుకోండి, చీకటిని తీసివేయండి, వెలుగుతో జీవించండి, హ్యాపీగా ఆనందంగా సంతోషంగా జీవించండి. ఇలా జీవించాలని కూడా ప్రార్థన చేస్తున్నా. కాబట్టి మీ అందరికీ ఇదే విధంగా సందేశాన్ని ఇస్తూ ఉన్నా. సో బీ హ్యాపీ ఆల్వేస్, నా యొక్క స్లోగనే అది. నేను ఈ విచారణలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చెప్పే మాట అదే, బీ హ్యాపీ, బీ హ్యాపీ. బీ హ్యాపీ ఉంటే సమాధానం. కాబట్టి అందరూ సమస్యలు ఉంటాయి, సమస్యలు లేనిది ఎవరికి? మరీ తల్లికి ఎన్ని సమస్య, ఎంతో సమస్య, ఏ స్త్రీ పొందని సమస్య. అటువంటి గర్భంతో దాల్చిన స్త్రీ ఆ సమయంలో నా అన్నవాడు లేడనే బాధ అన్నిటికంటే గొప్ప బాధ. నా అన్నవాడు కనీసం చేరదీసిన వాడు కూడా లేడు. కనీసం ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఆ యవ్వన స్త్రీ గర్భం ధరించి స్థలం కోసం అడిగితే స్త్రీలు కూడా ఆదరించలేదే. ఇంత గొప్ప ఇదే సమస్య. కాబట్టి ప్రియత అయినా కానీ మరీ తల్లి వెనుకాడలేదు, షీ కోఆపరేటెడ్. ఎంత బాధ వచ్చినా భరించింది. దేవుని మహిమ కోసం క్రీస్తు ప్రభు జన్మించాలి, ఈ లోకం రక్షించబడాలి, ఈ లోక ప్రజలందరూ కూడా పాపం విముక్తి చెందాలి, అందరూ కూడా రక్షణ పొందే దేవుని బిడ్డలుగా ఉండాలని అన్నీ కూడా భరించింది, సహించింది. ప్రభుతో ఆమె సహకరించి రక్షణ ప్రణాళిక గొప్ప పాత్ర పోషించింది మరియ తల్లి. ఆ మరియ తల్లిని ఎవరు మర్చిపోకూడదు. అప్పుడు మర్చిపోయినవి కానీ ఇప్పుడు మర్చిపోకూడదు. మరియ తల్లి ఉన్న చోట ఈశ్వరుడు కొట్టాడు. కాబట్టి మీరు ఆ తల్లిని ప్రార్థన చేయాలి, మీకు అన్నదండగా ఉంటుంది. ఇంకా పిల్లగా ఇక్కడ అనేక మంది ట్రిప్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళ పేరు కూడా చాలామంది ఉన్నారు. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము.